ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ విద్యను, ఉస్మానియా యూనివర్సిటీ విద్యను పల్లి పట్టణంతో పోలుస్తూ కించపరచడం జరిగింది. ఏదైతే తమ అభ్యర్థి ఇక్కడ విద్య కాకుండా విదేశీ విద్య అభ్యసించినటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డిని బిట్స్ పిలానితో పోలుస్తూ పేద బడుగు బలహీన వర్గాలు చదివేటువంటి కాకతీయ యూనివర్సిటీ, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీని పల్లి బఠానీగా, ఏదైతే వాళ్ళ సర్టిఫికెట్లు పల్లి బఠానీ అమ్ముకోవడానికి, పల్లి బఠానీ చుట్టుకోవడానికి అక్కడొస్తాయి అన్నట్టుగా కించపరుస్తూ పట్టభద్రులను, అదేవిధంగా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలో విద్యను అభ్యసించినటువంటి తీన్మార్ మల్లన్న, ఏదైతే ఉస్మానియాలో ఎంసీజే చేయడం జరిగింది మల్లన్న, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీలో బీపీటీ చేయడం జరిగింది. ఇటువంటి విద్యను అభ్యసించినటువంటి మల్లన్నను నువ్వు ఏదైతే పల్లి బఠానీ అమ్ముకునే వ్యక్తి అన్నట్టు మాట్లాడి పట్టభద్రుల యొక్క అవమానించడం జరిగింది. ఈ యొక్క విద్య ఏదైతే వాళ్ళ అభ్యర్థి బిట్స్ పిలానికి సంబంధించినటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలో జరిగినటువంటి వాళ్ళ అభ్యర్థిని గొప్పగా చిత్రీకరిస్తూ బిట్స్ పిలానికి జరిగినట్టు, అదేవిధంగా కేయూలో, ఓయూలో విద్యను అభ్యసించినటువంటి తీన్మార్ మల్లలను ఏదైతే పల్లి బఠానీ అమ్ముకునే విద్యగా చిత్రీకరించడం జరిగింది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మీరు తక్షణమే పట్టభద్రులకు బహిరంగంగా క్షమాపణ కోరవలసిందే. ఎందుకంటే ఎంతో మంది మేధావులు ఉస్మానియా ద్వారా, కేయూ ద్వారా ఎంతో మంది మేధావులు దేశాలను వెళ్ళినటువంటి పివి నరసింహారావు లాంటి వాళ్ళు ప్రధాని అయ్యారు. ఎంతో మంది మేధావులు దేశానికి సేవ చేసినటువంటి వారు కూడా ఇదే యూనివర్సిటీ నుంచి చదువుకొని వెళ్లారు. మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం, మీకు మీ అభ్యర్థి గొప్పోడు కావచ్చు, మీ అభ్యర్థిని మీరు గొప్పగా చిత్రీకరించుకోండి, కానీ ఏదైతే యూనివర్సిటీ విద్యను కించపరుస్తూ ఈ విధంగా మాట్లాడడం పద్ధతి కాదు. ఈ రోజు వారి యొక్క మాటల మీద, వారి యొక్క కించపరిచే మాటల మీద మేము విద్యార్థుల పక్షాన, ఏదైతే తెలంగాణ నిరుద్యోగ జేఏసీ పక్షాన ఈ రోజు కేటీఆర్ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, కేటీఆర్ గారు తక్షణమే పట్టభద్రులకు క్షమాపణ చెప్పాలి. లేనట్లయితే మిమ్ములను, మీ పార్టీ అభ్యర్థులను కానీ, మీ యొక్క ఎమ్మెల్యేలను, మీ పార్టీ నాయకులను మేము అడుగడుగున అడ్డుకుంటామని మేము తెలంగాణ నిరుద్యోగ జేఏసీ పక్షాన మేము కోరుతా ఉన్నాము. డాక్టర్ మేడారపు సుధాకర్, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ వైస్ చైర్మన్. ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు బిట్స్ పిలాని, పల్లి బఠానీ అన్నటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. అది మా యొక్క విద్యార్థి లోకానికి అత్యంత బాధాకరం. విద్యార్థి లోకం క్షమించరాని అంశంగా మేము పరిగణిస్తున్నాం. నిరుద్యోగులము, విద్యార్థులము ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో, జేఎన్టీ యూనివర్సిటీలో విద్యను అభ్యసించే విద్యార్థులు మరియు ఉద్యోగులు, ప్రొఫెసర్లు ఈ యొక్క వ్యాఖ్యలను క్షమించరానిగా, ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఏంటంటే తీన్మార్ మల్లన్న గారిని పల్లి బఠానీ అంటే ఈ యొక్క పేద బడుగు బలహీన వర్గాలు చదువుకున్నటువంటి ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులను మీరు అవమానించిన విధంగా మేము భావిస్తా ఉన్నాం. ఈ యొక్క పల్లి బఠానీలు అంటే మేము చదువుకునే చదువులు, ఎంట్రన్స్ రాసి మేము ఈ యొక్క ఉన్నత విద్యను అభ్యసించడానికి పోటీ పరీక్షలు రాసి మేము ఈ యొక్క సీట్ సంపాదించి మేము చదువుకుంటే మీరు పల్లి బఠానీలు అనేది చాలా తప్పు. ఇది చాలా దుర్మార్గంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.